ఇద్దరు బాయ్స్ ఒక గర్ల్. నేనేం చేయను, ఇంట్లో ఉండి అందరినీ కమాండ్ చేస్తూ ఉంటాను. స్పెషల్లీ మా హస్బెండ్ని కమాండ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు నాకు ఏది కావాలన్నా ఇది చేయాలి. నేనైతే ఏం చేయను, నేను ఇంట్లోనే ఉంటాను. హోమ్ మేకర్ని నేను. ఓకేనా? ఈరోజు ఈ వేదిక పైన ఉన్నటువంటి నా గురువులు యాదగిరి సార్ గారికి స్పెషల్లీ నా నమస్కారం. తెలుగు ఏదైనా ఉంది అని అంటే మా సారే. ముందు చిన్నప్పుడు అంతగా నాకు ఏమి గుర్తులేదు, కానీ ఇక్కడ మాత్రం మా తమ్ముడు వల్ల నేను కొంచెం స్పెషల్. ఇక్కడ వాళ్ళ అక్క అంట అని. సో మా సార్ వాళ్ళందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండే. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లం సార్ చాలా చాలా స్పెషల్ నాకైతే పర్సనల్లీ. మా డాడీకి ఒక ఫ్రెండ్ లాగా. ప్రతిసారి మా ఇంటికి ఏదైనా ప్రాబ్లం ఉండా నేను చదవకపోయినా మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు. మా డాడీ కనిపిస్తే మాత్రం నాకు భయం వేసేది, సార్ ఏం చెప్తారో ఈసారి అనేది. థ్యాంక్ యూ సుష్మిత గారు. ఇప్పుడు మౌనిక గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పాప ఒక బాబు. నేను ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. వారు ట్రైన్ చేస్తారు. అందరికీ అందరి ఉపాధ్యాయులకి నమస్కారాలు. థ్యాంక్ యూ మౌనిక గారు. మమత గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చిన్నపాటి సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ హాయ్, అందరి కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నా పేరు మమత సార్, గుర్తుందో లేదు. ఇంకా మా హస్బెండ్ పేరు మధు. నేను జనగామలోనే కాలేజ్ చేశాను. పోస్ట్ బేసిక్ కంప్లీట్ అయింది సార్ నాది. రీసెంట్గా ఎగ్జామ్ రాశాను. వస్తే ఫస్ట్ మీకే చెప్తాను సార్. నేను ఇంకా రిజల్ట్ ఇంకేం రాలేదు, జూన్లో ఉన్నాడు రిజల్ట్. రెగ్యులర్కి ట్రై చేశాను సార్ డైరెక్ట్గా. ఎగ్జామ్ రా. మా హస్బెండ్ వచ్చి సాఫ్ట్వేర్ సార్. ప్రెసెంట్లీ అయితే మీరు ఇచ్చిన చదువుతోటి మేము ఎక్స్పెక్ట్ సో హ్యాపీ సార్. నేను ఒక ఈ స్టేజ్లో ఉన్నాను. ఒక పోస్ట్ బేసిక్ కంప్లీట్ అయ్యింది. నేను మొన్న హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఒక రెగ్యులర్ ట్రై చేశాను. అంటే నేను చాలా మీరు ఇచ్చిన చదువు వల్లనే నేను ఎంతగా ఈ సిచ్యువేషన్లో ఉన్నాను సార్. అందుకు సార్ చాలా థ్యాంక్ యూ సార్. మన యాదగిరి సార్ అయితే చాలా అట్లా కాదు అట్లా చాలా పద్యాలు చాలా మంచిగా చెప్పేవారు. తెలుగు మనం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాం అంటే సార్నే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లేకపోతే మన ఇంగ్లీష్ సార్ సార్ కూడా చాలా బాగా చెప్పేటోడు. ఇంగ్లీష్ కూడా మనకు రేపు ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. అంటే అప్పుడు ఏమి మనం పట్టించుకోలేదు ఎస్పెషల్గా చెప్పాలంటే, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎనీ హాస్పిటల్లో కానీ ఏ విషయంలో కానీ ఎలాంటి విషయంలోనైనా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది లేదు కూడా మనం ఏమి బయట ఏమి ఎక్కడ ఏమి ఉండలేము అసలు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో చెప్పిండు, కానీ మనం పట్టించుకోలేదు. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది. దామోదర్ సార్ తనకి ఎంత మన పైన ఎంత ప్రేమ ఉండదో ఓసారి అంత కోపం వచ్చేది. ఎలా కొట్టిందంటే అట్లా కొట్టేది, మనల్ని ఎక్కడ కొట్టేసేది. కానీ అంత ప్రేమ ఉండేది సార్కి. ఎక్కడ కలిసినా కూడా జన్మంలో చాలా సార్లు కలిసాను సార్. నేను ఎగ్జామ్ రాయడానికి హాస్పిటల్ చేసినప్పుడు చాలా చూశాను. చాలా బాగా మాట్లాడేటోడు. హిందీ ఇప్పుడు కొంచెం హాస్పిటల్లో హిందీ మాట్లాడుతున్నా అంటే సరే ఎగ్జాంపుల్ ఇది మాట్లాడే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చాలా హ్యాండిల్ చేయగలుగుతా హిందీ అయితే. నేనైతే చాలా ఇప్పుడు ముస్లిం పేషెంట్స్ వస్తే కూడా చాలా హ్యాండిల్ సారే గుర్తుకొస్తాను నాకైతే. దానివల్ల సరే గుర్తుకొస్తాను నాకు హిందీ మాట్లాడిందంటే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హెచ్ఎం సార్ వచ్చేసి సార్ కూడా నాకు ఇక్కడికి వచ్చినాక నీకు తెలిసిన ఏంటంటే సార్ మా దగ్గర చక్రీపురంలో ఉన్నాడు. నేను ఉండదు కూడా చక్రీపురమే. సరే 2-3 టైమ్స్ చూసాను, కానీ సరైనా కానీ పలకరించలేదు. ఇక్కడికి వచ్చాక నాకు క్లారిఫై వచ్చేసింది, అక్కడనే ఉంటానమ్మా అనేసి. సో నేను ఎప్పుడైతే మాట్లాడలేదు, కానీ చూసాను. సార్ వచ్చినాక కూడా మన స్కూలు యూనిఫామ్, మెయిన్ గా యూనిఫామ్ అయితే బాగా డెవలప్ అయింది. మన యూనిఫామ్, టై, షూస్, టై, బెల్ట్ అనేసి అవన్నీ
చాలా బాగా స్కూల్ కూడా చాలా బాగా మనము ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఉన్న సార్ అయితే మనకు ప్రజెంట్గా ఇప్పుడు సార్ వచ్చేసి సార్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మనం ఒక పొజిషన్ లో ఉండాలమ్మా, మనం వేలెత్తి చూపియొద్దు ఎవరికి, మనమంతలో మనం ఉండాలి అనేసి చాలా బాగా చెప్పాడు. కానీ మనము సారు మాటలన్నీ మనం ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు మనలోనే ఉంచుకొని మనం బాగా సార్ మాటలని గుర్తు పెట్టుకోవాలి. ఇంకోటి శ్రీనాయక్ సార్ కూడా మనకు బయాలజీ చెప్పేటాడు. సార్ కూడా ఈరోజు మిస్ అయినట్టున్నాడు సారు. ఆ సార్ కూడా నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే సైన్స్ గ్రూప్కి వెళ్ళడానికి, నేను పోస్ట్ బిఎస్సీ చేయడానికి కారణం కూడా ఆ సార్ వాళ్ళే. సంజయరెడ్డి సార్ కూడా నాకైతే ఏబీ జూనియర్ కాలేజ్ సిఎస్సి గ్రూప్ తీసుకున్నా మా ఫ్రెండ్స్ తోటి. లావణ్య వాళ్ళ నువ్వు సిఎస్సి గ్రూప్ తీసుకోవడం ఏంద్రా, నువ్వు సైన్స్ స్టూడెంట్ అనేసి సార్ ఎంపీఎస్డబ్ల్యూ కూర్చోబెట్టినాను. అది అయిపోయినాక నేను డైరెక్ట్ పోస్ట్ బిఎస్సీ చేసి సో ప్రెసెంట్ గా ఈ పొజిషన్ లో ఉన్నా నేను. ఇంకోటి వచ్చేసి మన పీటీ సార్ రావడంలోనే మనం వెళ్ళిపోయాము. మనం ఎక్కువ నేను గేమ్స్ లో కూడా నేను చాలా ఇష్టం అవుతుండే, కానీ నేను ఇక నాకు వేరే ఇంట్రెస్ట్ ఉండి అట్లా ఉండకపోయేదాన్ని. నాగరాజ్ సార్ సిస్టమ్ వర్క్ కంప్యూటర్ నేర్పించేవాడు. ఇప్పుడు నేను ఒక ఫార్మసీ, నేను మెడిసిన్ ఇండెట్ పెట్టడానికి కారణము నాకైతే నాగరాజ్ సారే. సిస్టమ్ నాకు తనే ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ వర్క్ నేర్పించింది సారే మనకి. ఇప్పుడు నాకు అప్పుడు సార్ నేర్పించింది ఇప్పుడు యూజ్ అవుతుంది నాకైతే. నేను ఫార్మసిస్ట్ కి మెడిసిన్ యాడ్ చేయడానికి కూడా నేను నాగరాజ్ సార్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి గెట్ టుగెదర్ చాలా మనం మళ్ళీ జరుపుకోవాలని నేను చాలా అనుకుంటున్నాను. సో ఇంకా మిస్ అయిన మన టీచర్స్ ని, మన స్టూడెంట్స్ ని మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు అందరినీ గ్యాదర్ చేద్దాం, మళ్ళీ జరుపుకుందాం గెట్ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మమత. ఇప్పుడు వల్లాల మహేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళు మాలలో ఉన్నారు కాబట్టి దీక్ష తగ్గుతుంది. వాళ్ళు ఒక 2 నిమిషాలు మాట్లాడి దీక్ష చేసి మళ్ళీ వస్తారు. హై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి మహేందర్. నాకు 2 పాపలు. నేను వ్యవసాయం చేస్తున్నాను, ట్రాక్టర్ ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ విలేజ్ వెళ్ళాను. ఇంతటితో నా సన్నివేశం. థ్యాంక్ యూ మహేందర్. ఇప్పుడు లావణ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పూర్వక వందనాలు. నా పేరు బి లావణ్య. మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తాడు. నాకు 2 బాబులు. నేను ఇంటర్ అయిపోయిన తర్వాతకి నర్సింగ్ చేసిన, రామంతపూర్లో డ్యూటీ చేసిన. పిల్లలు ఉన్న తర్వాతకి ఇంకా టాప్ అయిపోయినా. మీ అందరికీ వందనాలు సార్. ఈరోజు సమ్మర్లో మా కోసం టైం కేటాయించినందుకు, మా కోసం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇంకా చలం సార్, యాదగిరి సార్, వీళ్ళనైతే మేము ఎప్పుడు గుర్తు పెట్టుకుని ఉంటాము. మాకు హిందీ కానీ తెలుగు కానీ. యాదగిరి సారు మేము ఉండే ఊర్లో హెడ్ మాస్టర్గా చేసిండు, దామోదర్ సార్. అప్పుడు కలిసినాము మేము. బాగున్నారా, ఎట్లుంటున్నారు, మంచిగా ఉన్నారా అనేసి అన్ని మాకు తెలియజేసాము. ప్రతి ఒక్క సార్లకి కూడా మేము హృదయపూర్వక వందనాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ లావణ్య. ఇప్పుడు మమత గారిని నమస్కారం సార్. నేను నాకు 2 పిల్లలు. మా ఆయన డ్రైవింగ్ చేస్తారు. యాదగిరి సార్, రవీంద్ర సార్, చలం సార్, రవీంద్ర సార్, అందరికీ నమస్కారం. మీ అందరితో చాలా గడిపి చాలా విషయాలలో అన్నిటిలో ఉన్నాం సార్. థ్యాంక్ యూ మమత. ఇప్పుడు రాజేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. టీచర్స్ కి, మా ఫ్రెండ్స్ కి అందరికీ నమస్కారం. నేను 2009-10 బ్యాచ్ లో 10th పూర్తి చేసుకున్నాను. నా పేరు రాజేశ్వరి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసినప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ ఆర్మీలో చేస్తారు.
ఏప్రిల్లో గెట్ టుగెదర్ చేద్దాం అనుకున్నప్పుడు నేను రాలేకపోతానేమో అని బాధపడ్డాను. ఈ టైంలో చేశారు, నేను వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. మనం 15 సంవత్సరాల తర్వాతకి ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ వీలు చేసుకొని ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీచర్స్ మీరు ఇంత ఎండలో కూడా మా కోసమే పిలవగానే మీరు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. సార్ మీరందరూ నన్ను ఒక కూతురులా చూసుకున్నారు. దామోదర్ సార్ అయితే నన్ను బిడ్డ అని పిలిచేది. రవీందర్ సార్తో నాకు చాలా 1 year అయినా కానీ చాలా క్లోజ్గా ఉండేది. రవీందర్ సార్ నాకు, యాదగిరి సార్ కూడా, వెంకటరెడ్డి సార్ అంటే నాకు ఇప్పటికి కూడా భయమే. అందరికీ సార్ అంటే భయమే. చలం సార్ కానీ నన్ను ఒక కూతురులా చూసుకునే, గోపాలం అందరూ ప్రతి ఒక్కసారి నాకు ఒక పేరు పెట్టేది, ఏ పేరుతో పిలిచేది. ఓకే సార్, ఇతనా. థ్యాంక్ యూ రాజేశ్వరి. ఇప్పుడు సింగారం స్రవంతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికి నమస్కారం సార్. హాయ్ అందరికీ. నా పేరు శ్రవంతి, వైఫ్ ఆఫ్ రమేష్, 2 పిల్లలు సార్, హౌస్ వైఫ్, అంతే సార్. థ్యాంక్ యూ శ్రవంతి. ఇప్పుడు జోల మమత గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ నమస్కారం. నా పేరు మమత, డిగ్రీ కంప్లీటెడ్. ఒక 6 months బిల్స్ ఎంట్రీ వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వర్క్. సార్ వాళ్ళందరూ టైం తీసుకొని మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ యాదగిరి సార్ గురించి చెప్తాను. తెలుగు చాలా బాగా చెప్పేది మాకి, అసలు మస్తు ప్రోత్సహించేది. రైటింగ్ అయితే చాలా బాగుందని ఎప్పుడు నన్ను ఎంకరేజ్మెంట్ చేసేది. నెక్స్ట్ హిందీ సార్ చాలా బాగా చెప్పేది. కోపం పోతే మాత్రం క్లాస్ మొత్తానికి కొట్టి కూర్చునేది. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్, రవీంద్ర సార్ చాలా బాగా చెప్పారు. సార్ నారాయణ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్. నెక్స్ట్ రవీంద్ర సార్ గారు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పారు. 25 marks కి 24 వచ్చినా కూడా కొట్టేవాళ్ళు. నేనైతే సార్ రవీంద్ర సార్తో పోవద్దు ఒకసారి, ఇంకా 1 mark ఏమైందని కూడా కొట్టేవారు. నెక్స్ట్ చరణ్ సార్ గారు సోషల్ బాగా చెప్పేవాళ్ళు. నెక్స్ట్ అమర్ సార్ బాగా ఆటలు ఆడిపించేవాళ్ళు. నెక్స్ట్ నారాయణ సార్ గారు ఫిజిక్స్ బాగా చెప్పేవాళ్ళు. నెక్స్ట్ నారా సార్ గారు సోషల్ చెప్పేవాళ్ళు. ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మమత. వల్లాల హేమలత గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. నా పేరు వల్లాల హేమలత సార్. నేను చదివింది 8th class. అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. అంతే, స్టడీ అయిపోయింది, పెళ్ళయింది, 2 పిల్లలు, మా ఆయన, నేను పాలు పోషిస్తారు సార్, వ్యవసాయం చేస్తాను. థ్యాంక్ యూ. లవణ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. లేట్ గా వచ్చింది అమ్మాయి. సార్ వాళ్ళందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. అందరూ స్కూల్ ఫస్ట్ వస్తారు, క్లాస్ ఫస్ట్ వస్తారు, సబ్జెక్ట్ ఫస్ట్ వస్తారు. నేను మాత్రం దెబ్బలలో ఫస్ట్ వచ్చేది. ఇక్కడ ప్రతి ఒక్కసారి దెబ్బలు పడేదాన్ని ప్రతిరోజు. ఇప్పుడు ఏసమైన మచ్చగిరి గారు ఎక్కడున్నా త్వరగా స్టేజ్ వద్దకు రావాలి. మీ అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
సార్ 10th లో ఉన్నప్పుడు గుర్తుందా మీ అందరికి? సార్ ఒకటే జరుణం, ఒకటే మరణం, ఒకటే చదవన్నా అంటే అప్పుడు ఎక్కలే, ఇప్పుడు ఎక్కినా ఏం చేయలేము. వల్లాల రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సార్ గారికి అట్లే మా ఫ్రెండ్స్ కి అందరికి చాలా రోజులు అవుతుంది. నేను ఇప్పుడు 9th క్లాస్ లో 2008 లో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కూర్చోబెల్లి 10th క్లాస్ 10th నుండి అక్కడే చదువుకున్నాను. 9th వరకు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయాను. కానీ అప్పుడు ఉన్న రోజులు కొంచెం వేరే ఉంటుంది. ఈ రోజుల్లోనేమో మనం తిరిగే వ్యవస్థ కావచ్చు, మన సర్కిల్ కావచ్చు, మన సొసైటీలో ఉండే అలాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, కానీ చిన్నప్పుడు ఉండే ఒక ఆటపాటలు కావచ్చు, మాతోటి మీరు గడిపిన చిన్న చిన్న సన్నివేశాలు కావచ్చు, మా అన్నీ కూడా అప్పుడు వేరేలా ఉంది. ప్రజెంట్ నేనైతే జంగంలో ఉంటాను. స్టడీ వచ్చేసి 10th ఏమో కుచ్చపల్లి అయిపోయింది, 9th ఇక్కడ ఇంటర్ జంగం ఏబీ జూనియర్ కాలేజీ, డిగ్రీ వచ్చేసేమో ఆర్ట్స్ సైన్స్ కాలేజీ వరంగల్లో, ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఓయూ క్యాంపస్ నిజాం కాలేజ్. తర్వాత నేను జంగంలో స్థిరపడాను. ఒక 2-3 years బిర్యానీ షాప్ నాకు ఇచ్చాను. తర్వాత కొంచెం ప్రాబ్లం తోటి అది కూడా తీసేసి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఆఫీస్ లో హౌసింగ్ లోన్స్ ఇప్పిస్తాను. అంతే. థ్యాంక్ యూ రమేష్. ఇప్పుడు రఘుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. My name is Raghupati. My roll number is 22. I think so. So first of all, మా కోసం ఇంత ఎండలో కూడా మీరు ఎంత కష్టపడి వచ్చినందుకు first of all I'm glad to sir. And honestly I'm telling you, I love him sir. I would like to sir, I'm saying some words. తెలుగు సార్ అప్పుడు మాకు పద్యాలు చాలా క్రిటికల్ గా అసలు పలక రాకపోయినా కూడా దాన్ని కొంచెం క్లారిటీగా చెప్పేవారు. అదే విధంగా ఆ పద్యాలను చదవకపోయినా కూడా చాలా అంటే ఘోరంగా కొట్టేవారు. అది కూడా గుర్తుంది సార్. అందరికీ ఇంకొక విషయం ఏంటంటే సార్, మాకు చలం సార్ ఇంగ్లీష్ చెప్పేటప్పుడు సబ్జెక్టు వీటి గురించి చాలా చెప్పేవారు సార్. మేము అప్పుడు నెగ్లెక్ట్ చేసాం, మాకు తెలిసి తెలియదు. బట్ ఇప్పుడు బయట సిచ్యువేషన్ లో మొత్తం ఇంగ్లీష్ మీడియంస్ అయిపోయినాయి. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా. అప్పుడు స్ట్రగుల్ అయింది, ఇప్పుడు మేము ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం సార్. చలం సార్, ఐఎమ్ టెలింగ్ యూ సార్, యు ఆర్ గ్రేట్ టీచర్ సార్. ఐఎమ్ సెయింగ్ ఎవర్ సార్. And present I'm a Mallareddy Hospital. I'm a doctor and general physician practice and working at the off-time working pharmaceutical company, Centaur Pharmaceutical. I'm a ABM sir, Area Business Manager sir, and I'm completed 2 jobs sir. Thank you. ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది సార్. ఇంకొక చిన్న విషయం సార్, ఇక్కడ సంజీవ్ రెడ్డి సార్ లేని లోటు మాకైతే కనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్ మేము బుర్జుబా నుంచి వచ్చేటప్పుడు మా సైకిల్ పంక్చర్ అయినా ఏదైనా కూడా సారు ఒక 5 to 6 times తీసుకొచ్చి ఉంటాడు సార్ మమ్మల్ని. అందులో రవీందర్ సార్ కూడా నన్ను ఒక 4 to 5 times తీసుకొచ్చాడు ఫ్రెండ్స్, నాకు బాగా గుర్తుంది. అట్లానే దామోదర్ సార్తో అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. మేము విలేజ్ లో ఉంటాం కాబట్టి వచ్చేటప్పుడు అరే పక్కన మొక్కజొన్న చేనులు వేసారా మీయేనా సారు మంచిగా అరే బిడ్డ నేనున్నారా మీకు, మీరు ఏమన్నా చేయండి, కాయలైతే తీసుకెళ్ళండి, ఒక పీరియడ్ లేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు అది చెప్పేవారు. ఇంకొక అందరికీ థ్యాంక్ యూ సార్. సార్
ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సార్కి అందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. వి లవ్ యూ సార్, ఆల్వేస్ లవ్ యూ సార్. యు ఆర్ మై ఫేవరెట్ టీచర్ ఎవర్ అండ్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రఘుపతి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పూర్వ విద్యార్థి సమ్మేళనంలో వచ్చిన గురువులకు విద్యార్థులందరికీ నా నమస్కారములు. నా పేరు నరేందర్ రెడ్డి సార్. నేను ఉప్పల్ ఉంటున్నా. ఎలివేటర్ ఫీల్డ్లో ఇంజనీరింగ్ సార్. డిప్లొమా పూర్తి అయిపోయింది నాది. ఇక్కడ నారాయణ సార్ దగ్గర నేను చదువుకునేటప్పుడు ఆ రూమ్లో ఉండే సార్. ప్రతి డైలీ నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోయేటప్పటికి నారాయణ సార్ తోటి ఈవినింగ్ స్పెండ్ చేసినాం సార్. యాదగిరి సార్ తోటి మా ఊరి కాబట్టి మంచి మంచి పద్యాలు చెప్పి సార్ వెంకరెడ్డి సార్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. బిగ్ క్లాప్స్ గట్టిగా కూడా. అదేవిధంగా బ్యాచ్ కూడా పెట్టవలసిందిగా కోరుచున్నాం. రవీంద్ర సార్ గురించి చెప్పాలంటే ఇంగ్లీష్ మనకు 2029లో మన తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు విషయాలు మంచిగా చెప్పిండు. తెలంగాణ కొంచెం మన తెలుగు తెలంగాణ ఏంటిది ఎట్లా అది చెప్పేది. నామోసారము అంత కమాండ్ చేసేది సార్. వెంకరెడ్డి సార్ మనకు టూర్కి ఇట్లా తీసుకెళ్ళిపోయిండు. హైదరాబాద్, కర్నూలు, నాగార్జున సాగర్ మనకు అక్కడ దాటిపోయేది. అంత లాంగ్ టైం లీడర్ చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయింది. మన వెంకటాచలం సార్ ఇట్లా మనకు ఆరోగ్య విషయాలు ఎక్కువగా చెప్పేది. సబ్జెక్టుతో పాటు ఒక 10-15 నిమిషాలు అట్లనే చెప్పేది డైలీ. అట్లా ఆరోగ్య విషయాలు ఎందుకు మనకు ఆరోగ్యంగా ఉండాలి అది అని చెప్పేది సార్. సోషల్ చాలా చెప్పేది. జీవితంలో ఎట్లా ఉండాలి, పైకి ఎట్లా రావాలని చెప్పేది సార్. అమర్ సార్ చాలా దగ్గర ఉండే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ నరేందర్. ఇప్పుడు బుర్రు శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన మా పూర్వ టీచర్లకి, మన తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదములు. మై సెల్ఫ్ బూడిద శ్యామ్. ఐఎమ్ ఫ్రమ్ కొమ్మాయిపల్లి సార్. మా కొమ్మాయిపల్లి అంటే వెల్మజాలి కొంచెం స్పెషల్ అనుకుంటా సార్. ఎందుకంటే చాలా బాగా చూసుకునేది సార్ యాదగిరి సార్, చలం సార్. ఎందుకంటే మాకు వర్షం ఒక 4 గంటలకు 4:30 స్కూల్ అయిపోతుందంటే అరే కొమ్మాయిపల్లిలో వెళ్ళిపోండి రా, కొంచెం మా గురించి చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సార్. యాదగిరి సార్ మాత్రం మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే మా ఊరికి పోస్ట్గా వచ్చేది. మళ్ళీ మేము స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఎవరికైనా పోస్ట్ ఇవ్వాలన్నా కానీ పిలిచి ఇచ్చేది సార్. సార్ మేము అన్ని చూసాం సార్. అంటే తెలంగాణ ఉద్యమం అనేది మాతోటే స్టార్ట్ అయిందని మేము అనుకుంటాం. 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది సార్. ఆ టైంలో మనకు టీచర్ల కొరత అనేది కూడా ఎక్కువ ఉన్నది సార్. 2009 అనుకుంటాను మనం ధర్నా కూడా చేసాం సార్ టీచర్ల గురించి. బస్సులు ఆపేసి అన్నీ చేసాము. అప్పటికి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కు ఇద్దరు సార్. మన చలం సార్ వచ్చేసి ఇంగ్లీష్ చెప్పేది, సోషల్ చెప్పేది. మన చాలా సార్ చాలా సార్. ఇంకోటి ఏంటంటే మేము 2007-8 అంటే 8th నుంచి మాకు ఇక్కడనే సార్ 7th వరకు కొమ్మాయిపల్లిలో ఉన్నది. తర్వాత మేము ఊరి నుంచి మాత్రం ఒక 7 మెంబర్స్ వచ్చాం సార్. 7 మెంబర్స్లో 4 అమ్మాయిలు, 3 అబ్బాయిలు సార్. ఆ టైంలో మధ్యాహ్న భోజనం అనేది కూడా మాతోటే స్టార్ట్ అయింది సార్. అప్పుడు మనకి హెడ్ మాస్టర్ సార్ వచ్చేసి వెంకటరెడ్డి సార్. ఆ టైంలో ఫస్ట్ టైం మాకు టూర్ తీసుకెళ్లారు సార్. వచ్చిన ఇయర్లోనే తీసుకెళ్లారు. ఆ తర్వాత సార్ శ్రీశైలం, కర్నూలు, మహానంది 3 తీసుకెళ్లారు సార్. చార్మినార్ సార్. తర్వాత మాకు 10th క్లాస్లో బిక్కి రవీందర్ సార్ గారు, అమర్ సార్ గారు వచ్చారు సార్. మాకు అప్పటి వరకు కూడా పీఈటీ అంటే ఎవరో కూడా తెలియదు. అంటే స్కూల్కి ఒక పీఈటీ ఉంటాడు,
ఆట ఆడిపిస్తున్నాడో ఎవరికి తెలియదు సార్. ఆ సార్ వచ్చినాకనే కొన్ని అంటే టైం టు టైం అటెండ్ గేట్ వేయడం కానీ టైం టు టైం రావాలి సార్. మాకు ఒక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మాకు 4 కిలోమీటర్స్ సార్ మా ఊరికి వెళ్ళి రావాలంటే ఆ టైంకు మాకు రోడ్డు వాళ్ళే సార్. మొత్తం కంకర్ రోడ్డు రావాలంటే ఉత్తా పోదా పంక్చర్లు అయ్యాయి సార్. దానికి కొంచెం లేట్ అయ్యేది. కొంచెం మా ఊర్లో మాత్రం కొంచెం మంచిగా చూసుకున్నారు సార్ మీ వాళ్ళైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొమ్మపల్లి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు నరేష్. నేను ఇక్కడ 10th కూడా చదవలేదు, 9th సగం వరకు చదివాను ఆర్థిక పరిస్థితుల వల్ల. ఇప్పుడు ప్రస్తుతం ట్రాక్టర్ ఉంది, వ్యవసాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మ్యారేజ్ అయింది, 2 కొడుకులు నాకు. స్కూల్ కూడా పోతున్నారు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ నరేష్. ఇప్పుడు గురుకు నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇదివరకు దాకా సభ అంతా సైలెంట్ గా ఉంది, ఇప్పుడు వన్ సైడ్ వార్ మోగుతుంది చూడండి. అందరికి నమస్కారం సార్. అందరికి నమస్కారం సార్. నా పేరు నరేష్. నేను శ్రీరామ్ సిర్సాన్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ మేనేజర్ వర్క్ చేస్తాను. నేను ప్రజాది కూడా ఉన్నా సార్ ఉప్పల్ దగ్గర. మాకేంటంటే మేము 6th నుంచి 9th వచ్చే వరకు కొంతమంది ఉపాధ్యాయులు, తర్వాత 10th మళ్ళీ ఒక టీచర్ రావడం. మాకు అనుబంధం ఏంటంటే అందరికీ ఒక సబ్జెక్ట్ ఒకసారి ఉంటారు. మాకు మాత్రం ఒక సబ్జెక్ట్ 2 టీచర్లు పరిచయం. ఇంగ్లీష్కి 2 పరిచయం, సైన్స్కి 2 పరిచయం, బయాలజీకి 2, సోషల్కి 2, అట్లా పరిచయం మాకు అందరికీ. అందుకే మాకు ఉపాధ్యాయులతో ఎక్కువ అనుబంధం ఉందన్నమాట. ఇట్లా ఇదేంటంటే ఫస్ట్ మాకు వెంకటేశ్వర స్టార్ట్ చేస్తాం. మాకు ఉపాధ్యాయులు ఉండేది, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర సార్ ఉండేది. స్కూల్కి కొంచెం లేట్ అయినా, యూనిఫామ్ లేకపోయినా, షూ లేకపోయినా, టై లేకపోయినా ఆడాగాలిగా ఆడాగాలి. ఇక్కడ నుంచి చూస్తాడు, నీకు ఏమైతురా, నీ సమస్య ఏంది, ఫస్ట్ నీ సమస్య చెప్పాలి నాకు, అంతే. నువ్వు ఎందుకు లేట్ వచ్చినా నీ సమస్య ఏంది, సమస్య చెప్పగానే ఎమ్మడే పరిష్కరిస్తారు సార్. అదొక మంచి సాధకర బాగుంది. ఇంకోటి, ఒక్కొక్క ఉపాధ్యాయుని గురించి కొన్ని అనుభవాలు ఉంటాయి మాకు. సార్ ఏంటంటే ప్రధాన ఉపాధ్యాయులు గారికి కాబట్టి ఏదైనా క్లాసు ఖాళీగా ఉన్నప్పుడు ఆ క్లాసులకు వచ్చి చూసుకునే బాధ్యత సార్ ఉండేది. అప్పుడు మేము 7th ఉండేది, బాగా అల్లరి చేస్తున్నాము. వచ్చిండు సార్, వచ్చిండు. ఏంట్రా మీకు ఏం సబ్జెక్ట్ ఇప్పుడు అన్నాడు. తెలుగు సార్ అన్నాను. వచ్చిండు, ఏం పద్యం నడుస్తుంది ఏం కదంటే అందరు తెలుగు తీసుకుని అచ్చడి కింద కూర్చోబెట్టింది సార్. కూర్చోబెట్టి ఏ పద్యం నడుస్తుంది ఇప్పుడు అన్నాడు. సార్ ఇట్లా సార్ ఒక పద్యం చెప్పిందంటే ఏదంటే సిరిత వచ్చిన సల్లితంగా నారికేలా అని ఒక పద్యం చెప్పిండు. చల్ అది తీరి 5 నిమిషాలు టైం ఇస్తా, నేను ఆఫీస్కి పోయి కొన్ని వాటర్ తాగసా బిడ్డ, అందరు నేర్చుకుని ఉండాలి అన్నాడు. సార్ ఇచ్చిండు. ఇక అందరికి ఎట్లుంటాయి గడగడ గడగడ. సార్ వచ్చే ప్రధాన ఉపాధ్యాయులు ఎంత భయం ఉంటుంది. బుక్కులను తీస్తున్నాం, చదువుతున్నాం, వస్తుంది ఎక్కడ వస్తుంది. ముందరసలు ఉంటే లేపుతాడు, వెనక కూర్చోవాలి. వెనక ఉంటే సార్ ఎట్లుంటుందంటే వెనక నుంచి ఒకసారి లేకపోతే ముందు నుంచి అది ముందు బాగా చదువుకుంటూ ఉంటారు. వెనక నుంచి అడుగుదామని చెప్పి ఒక్కోసారి ఎటు కూర్చోాలో అర్థం కాకపోయింది. ఆయన లేపిండంటేనే ఇక భయం, ఇక అయిపోయింది నా పని. నేనైతే అటు కూర్చోనా ఇటు కూర్చోనా తెలియక వాస్తవానికి చెప్తాను. నిజంగా భయం ఉండేది. మనకు వచ్చింది చెప్తాం కానీ ఆ భయం సార్ అంటే పెద్ద సార్ వల్ల అంత భయం ఉండేది. మళ్ళా సార్తో ఏదో ఒక అనుభవం. ఇంకొకటి, మేము 9th క్లాస్కి వచ్చినాక 9th వచ్చినాక సేమ్ ఇదే ఏదో మ్యాథ్స్ పీరియడ్ ఏదో ఖాళీ ఉంది మాకు. మళ్ళీ వచ్చిండు, ఏం రోజులు పెడుతురు అన్నాడు. ఏం లేదు సార్ సైలెంట్గా ఉన్నాం, నడువురి చెట్టు కింద నడువురు అన్నాడు. పోయినాం. సరే అందరు ఖాళీగా ఉన్నారు కదా, మంచి పద్యాలు వాడుకుందాము అని స్టార్ట్ చేసిండు. ఇక స్టార్ట్ చేయగానే ఆడ కూర్చున్నాం. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక పాట పాడిండు. పాటలు పాడాలంటే సినిమా పాట పాడిండు.
చెవు విండి. మనము ఉపాధ్యాయులు, మనము విద్యార్థులం, దేశం కోసం మంచిగా ఆలోచించాలి, దేశభక్తి పాటలు పాడాలి అంటాడు. మనకి ఇవన్నీ ఎటు తెలుసు? దేశభక్తి ఆవిడ తెలియదు. మా ఫ్రెండ్ ఒక ఆయన లేచిండు అడిగిన, అరే ఏం పాట పాడాలంటే, సార్కు దేశభక్తి అంటే ఇష్టం, ఏదో ఒకటి పాడవాలంటే. దేశభక్తి అంటే తెలియదు. మా ఫ్రెండ్ లేచి, నేను సైతం ప్రపంచానికి ఆవునిచ్చాను అన్నాడు. ఆవునిచ్చినాను ఆవా ఆవెక్కడిది? ఎవరింటికి ఎంత కొట్టుకొచ్చారు? ఇక్కడ దాకా ఎవరిది ఆవు చెప్పు, తెల్లావా రావా? కథం క్వశ్చన్ వేస్తారు కదా, గడగడ అయిపోయా. అటువంటి అనుభవం ఉంది సార్తో. ఎందుకంటే చాలా మంచిగా చూసుకునేవాడు. కాకపోతే ఏంటంటే సార్ ఉన్నప్పుడు ఏంటంటే స్పోర్ట్స్కు కొంచెం ప్రియారిటీ చాలా తక్కువ ఉండే, ఎడ్యుకేషన్కు చాలా ఎక్కువ ఉండే. నిజంగా చెప్పాలంటే సాయంత్రము 5 అయిందంటే లైన్గా ఉండేది. మనకి అప్పుడు పెద్ద గ్రౌండ్ ఉండేది, మనకి ఇంకా చాలా ఉండేది. అప్పుడు 6th నుంచి 10th వరకు అందరూ లైన్లో కూర్చోవాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. 2 hours స్టడీ అవర్ అయిపోయినాక మళ్ళీ 1 hour యోగా చేసిన తర్వాత ఇంటికి పోవాలి. అట్లాంటి సిస్టమేటిక్ ఉంది సార్తో. అంత అనుభవం ఉంది సార్. నిజంగా మీరు మీ అనుభవాన్ని అవన్నీ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకా తర్వాత చలం సార్. ఇంకా చలం సార్ అయితే సార్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఆయనతో ఉన్న పరిచయం కానీ, ఆయన మనం చూసుకునే విధానము, ఆయన చెప్పే విధానము చాలా అంటే చాలా బాగా. అంటే ఒక ఇంటికాడ మన కన్నతండ్రి ఎట్లా చెప్తాడో స్కూల్లో అంత బాగా చెప్తాడు సారు. ఇక అంతకంటే మనము ఇక మనకి ఇంటికాడ కన్నతండ్రి మనం భవిష్యత్తు కోసం ఎట్లా చెప్తాడో సేమ్ మన పాఠశాలలో ఆ విధంగా మంచిగా బతకాలి బిడ్డ, మంచిగా ఉండాలి, లంగా పనులు వేయద్దు. ఒక్కటే బిడ్డ, నీ జీతాలు నేర్చుకోవాలరా. అరే నాయన, దొంగతనం లంగతనం ఈ 2 వేయద్దు. నువ్వే పని చేసినా బతుకు, నువ్వు ఏమి పోయినా నువ్వు బతుకుతావు. అంతే, నువ్వు ఆటో తోలుకో, నువ్వు ఏదని. కానీ లంగతనం దొంగతనం ఈ 2 ఏది బిడ్డ. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోనని ప్రతిసారి మిషన్ చెప్పి మంచి చదువుకునే పాటలు నేర్పిస్తున్నప్పుడు అప్పుడు సార్ సోషల్ చాలా బాగా చాలా బాగా చెప్పేది. చెప్తున్నప్పుడు ఒక 4 విషయాలు చెప్పేది. నేను లెసన్ చెప్తున్నప్పుడు ప్రదేశం, సంవత్సరం, జరిగిన యుద్ధాలు. నేను ఇప్పుడు మన యూట్యూబ్లో కొట్టినా కూడా మన సార్ అప్పట్లో చెప్పిన విషయాలే ఇప్పుడు యూట్యూబ్లలో వీడియో తీసి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. సేమ్ యుద్ధం, సమయం, ఏ దేశం, ఎవరితోని, ఎక్కడ. అలాంటి పాఠాలు మనం నేర్చుకొని వింటుంటే నేను ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ చేసి ఇప్పుడు రష్యాతో కానీ జపాన్తో కానీ యుద్ధాలు మామూలుగా వింటాం కదా. మనం వింటున్నప్పుడు నాకు సార్ చెప్పిన విషయాలే అందులో ఖచ్చితంగా అవే నాకు గుర్తుకొస్తాయి. అంత బాగా చెప్తారు సారు. ఇంకోటి ఏంటంటే మనకు పీటీ సార్ లేడప్పుడు, మన చిన్నప్పటి నుంచి మనకు పీటీ సార్ అయినా, సోషల్ సార్ అయినా, ఇంగ్లీష్ సార్ అయినా, ఈ 3టికి చలం సార్. జుట్టు పెంచుకుంటే ఏంద్రా ఇది, సిగ్గున్నారా నీకు, పిల్లని తరగడం తూ అని అనేది. వాస్తవానికి నిజంగా మంచిగా ఉండాలి బిడ్డ, చిన్న కటింగ్ చేసుకోవాలి. నీ కటింగ్ పైసలు లేకపోతే చెప్పరా, నెత్త చెప్పు, నేను ఇస్తారా, నా జేబులకి ఇస్తా బిడ్డ, నువ్వు ఎందుకురా. ఇట్లాంటి సారు చాలా అంటే చాలా అనుబంధం సార్తో. ఇంకా తర్వాత అంటే యాగిరి సార్ అంటే నేను నా నిజ జీవితంలో చెప్తున్నా, తెలుగు సార్లను ఇద్దరు ఒకరు ఏపీ జూనియర్ గారిలో తాతాచార్య ఒక సార్ ఉంటాడు మన యాగిరి సార్. ఈ పద్యాలు వాడట్లోనే ఇంకెవరిని చూడలే అంత బాగా. అంటే పద్యాలు అంటే చదువు ఎవరైనా చెప్తారు ఒక ఇట్లా లైన్గా, కానీ పద్యాల రకంగా చెప్పడం అయితే నేనైతే యాగిరి సార్ తప్ప, ఒక తాతాచార్య తప్ప ఇంకెవరిని చూడలే. అంత బాగా చెప్తారు సారు. మనము మన క్లాసులో ఉన్నాం, ఒక లెసన్ 3 సార్లు వేయించుకున్నాం మనందరి. అంటే ఆ పాట వినాలని 7th క్లాస్లో ఉంటుంది. ఆ లెసన్ ఏంటంటే ఊర్మిళాదేవి నిద్ర. ఆ పాట వినడానికి కోసం సార్ మళ్ళీ వాడండి సార్ మన కోసం 3 సార్లు చెప్పిండు. ఊర్మిళాదేవి నిద్ర అని ఉంటుంది కదా. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై వస్తుండగా అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట వినడానికి కోసమే మనం 3 సార్లు చెప్పించుకున్నాం సార్తోని. అది ఆ అనుభవం అయితే ఇంకా నేను మర్చిపోలేను. అది ఎందుకంటే
ఒక మంచి అనుభూతి ఉంటుంది. ఆ పాట వింటుంటే లెసన్ కాదు, ఒక మంచి గానం వింటున్నా అంత బాగుంటుంది ఆ లెసన్. అది కూడా మనకు సార్ మనం అడగడం ద్వారా 3 సార్లు చెప్పిండు ఓపికతోని, అదొక అనుభవం. ఇంకా దామోర్ సార్, ఇక దామోర్ సార్ అయితే ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు, ఒక టీచర్ లాగా ఉంటాడు, ఒక ఉపాధ్యాయుని లాగా ఉంటాడు, సారీ లే ఒక కన్న తండ్రి లాగా ఉంటాడు. ఏంటంటే ఒక కన్న తండ్రి లాగా, ఉపాధ్యాయుని లాగా, ఫ్రెండ్ లాగా. ఏంటంటే నీకు సమస్య వస్తే, నీకు ఇంటికాడ ఏదైనా సమస్యలు ఉంటాయి, సమస్యలు వచ్చినప్పుడు సారు ఆ సమస్య సార్ దగ్గర పోతే ఆయన చేతుల్లో డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉన్నప్పుడు ఈరా ఫస్ట్ నీ సమస్య కావాలి. అట్లాంటి సారు దామోర్ సారు. మనకు ఏ సమస్య వచ్చినా మనము దామోర్ సార్ ఏంటంటే ఆయనతో ఉన్న ఫ్రీడమ్ ఏంటంటే మనం అందరు సార్ల దగ్గర పోవాలంటే భయం అవుతుంది. ఏదైనా సమస్య మన క్లాసులో జరిగేదైనా ఏదైనా పాఠం, ఫ్రెండ్ లాగా ఉంటాడు, ఒక టీచర్ లాగా ఉంటాడు, ఒక ఉపాధ్యాయుని లాగా ఉంటాడు, సారీ ఒక కన్న తండ్రి లాగా ఉంటాడు. ఏంటంటే ఒక కన్న తండ్రి లాగా, ఉపాధ్యాయుని లాగా, ఫ్రెండ్ లాగా. ఏంటంటే నీకు సమస్య వస్తే, నీకు ఇంటికాడ ఏదైనా సమస్యలు ఉంటాయి, సమస్యలు వచ్చినప్పుడు సారు ఆ సమస్య సార్ దగ్గర పోతే ఆయన చేతుల్లో డబ్బులు ఇచ్చి నీ దగ్గర ఉన్నప్పుడు ఈరా ఫస్ట్ ఈ సమస్య కావాలి. అట్లాంటి సారు దామోర్ సారు. మనకు ఏ సమస్య వచ్చినా మనము దామోర్ సార్ ఏంటంటే ఆయనతో ఉన్న ఫ్రీడమ్ ఏంటంటే మనం అందరు సార్ దగ్గర పోవాలంటే భయం అవుతుంది. ఏదైనా సమస్య మన క్లాసులో జరిగేదైనా ఏదైనా పాఠం గురించి అయినా ఏదైనా చెప్పాలంటే ఏ సార్ దగ్గర పోయినా భయం. ఏడికి పోదాం? దామోర్ సార్ పోయి ఫస్ట్ దామోర్ సార్ కావాలరా, దామోర్ సార్ కలిస్తే దామోర్ సార్ నొక్కేస్తే సార్ అందరు నొక్కేస్తాడు. అంతే, దామోర్ సార్ మనం పట్టుకున్నామంటే మన పని అయిపోయినట్టే. అట్లా మళ్ళీ మాకు ఏదైనా ఎగ్జామ్ ఉంటాయి, వారానికి ఒక ఎగ్జామ్ ఉండేది. ఎగ్జామ్ ఉన్నప్పుడు అప్పుడు బాగా అంటే ఇంగ్లీషు, ఈ ఎగ్జామ్స్ ఉండేది. ఈ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఏదో ఒకటి చదవాలి, హిందీ కూడా ఉండేది, టైం ఉండదు, ఏ స్కిప్ చేయాలి అన్నప్పుడు దామోదర్ సార్ని ఒకటి స్కిప్ చేసాం అనుకో, మనం వేరే వాళ్ళ సార్తో మాట్లాడకూడదు. సరే రోజు సార్ మనం మండ పెట్టుకుందాం సార్, ప్లీజ్ సార్ మనం మండ పెట్టుకుందాం. ఏమన్నా ఓకేనా బేటా? మనం మండ పెట్టుకుందాం రేడా? మండ అరే మళ్ళీ అంటే మీ ముఖం చూపెడుతున్నా, మండ మాత్రం తప్పదు. మళ్ళీ తోలు తీసాం మరి మండ. ఓకేనా? ఓకే సార్. అట్లాంటి అనుభూతి సార్తో ఉంది. తర్వాత రవీందర్ సార్, మనకు టీచర్లు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ శ్రీనాయక్ సార్ కానీ, సంజీవ్ రెడ్డి సారు, శ్రీన్ సారు, వీళ్ళందరూ అయిపోయినాక మనకు 10th స్టార్టింగ్లో వచ్చారు. మనకు ఇంగ్లీష్ 3rd లెసన్ అప్పుడు వచ్చింది సారు. ద కర్స్ ఆఫ్ టుటన్ఖామన్ అని ఉంటుంది 10thలో. 3rd లెసన్ వచ్చి సార్ వచ్చిండు. వచ్చి సార్ వస్తున్నప్పుడు మనం సీనియర్స్ని అడుగుతాం, అరే రవీందర్ సార్ అంటారా, సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, సార్ ఏబీ కాలేజీలో చెప్పేది. సార్ ఇప్పుడు డ్యూటీ వచ్చి మన స్కూల్కి వచ్చింది ఫస్ట్. సార్తో ఎట్లుంటుంది అంటే మజాకులు చేయొద్దు. సార్ ఎట్లుంటాడు అంటే మంచిగా ఉంటాడు కానీ మజాకులు చేయొద్దు అని అన్నారు. కానీ సార్తో చూస్తే వచ్చిండు. సార్ ఏంటంటే మన ఏంటంటే చిన్నప్పుడు తెలుగు మీడియం, మనకు అంత ఇంగ్లీష్ రాదు. ద కర్స్ ఆఫ్ టుటన్ఖామన్ అని ఇంగ్లీష్ రైటింగ్ పటాపట రాసేసిండు. రాసి లెసన్ చెప్తుంటే అందరం బిత్తరపోయినాం. ఇక ఈ ఇంగ్లీష్ మాకు అర్థమైతే టకటక ఇంగ్లీష్ వచ్చేస్తూనే ఉంది. ఆ ఇంగ్లీష్ ఈ ఇంగ్లీష్ ఎక్కడిది ఇంత. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పోతేనేమో ఆ ఇంగ్లీష్కి మనకు సరిపోతుంది. సార్ అక్కడ కాలేజీలో చెప్పి స్కూల్లో చెప్పేసరికి కాలేజ్ అనుకొని చెప్తుండు, మనకు అర్థమవుతుంది. ఓకేనా అంటే మనం ఏం చేస్తాం, ఓకే సార్ అంటాం. తర్వాత వచ్చినాక నేను మళ్ళీ రేపు వచ్చిన తర్వాత నేర్చుకున్నారా అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరు సపోర్ట్ చేయకపోతే అప్పుడు బాలచంద్ర లేచి సార్ ఇది కొంచెం స్పీడ్ ఉంది సార్, ఇది కొంచెం అంతా మాకు అర్థమవుతుంది, చాలా స్పీడ్ అంటే సార్ అప్పుడు అర్థం చేసుకోండి, మీరు స్లోగా ఉన్నారా, మీలాగా నేను స్లోగా ఉంటే మీరు ఇంకనే స్లోనే ఉంటారు. నా స్పీడ్ మీరు ఫాలో కావాలి, ఈ స్పీడ్ ఉంటేనే మీరు ఫ్యూచర్లో తట్టుకుంటారు అని అదే సార్ చెప్తుంటే అప్పటి నుంచి మనకి ఇంగ్లీషు స్టార్ట్ అయింది. అంతకుముందుకి ఏంటంటే
మనకు సారు 2 లెసన్ తీసుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ ఉండేది. ఒకటే స్టూడెంట్కి ఎట్లుంటుందంటే ఒక టీచర్ నుంచి ఒక సబ్జెక్ట్ మాత్రమే మనం బాగా నేర్చుకుంటాం. 2 అంటే అంత పర్ఫెక్ట్ ఉండదు నాకు తెలిసినంత వరకు. నాకు అర్థం చేసుకున్న దాని ప్రకారం రవీంద్ర సార్ వచ్చినాక మనం కొంచెం అప్పటి వరకు కొంచెం తక్కువ ఉన్న ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయినాం. తర్వాత సంజయ్ రెడ్డి సార్ ఉండేది. సంజయ్ రెడ్డి సార్ ఉన్నప్పుడు సార్ లెసన్ చెప్పేది. లెసన్ చెప్పి అని అందరూ ఓకేనా రేపు వస్తా అని కథ అయిపోయేది. రేపు మార్నింగ్ వచ్చేది. రేపు మార్నింగ్ వచ్చి ఎరా నరేష్ నువ్వు చెప్పరా అని అందరు నిలబడేది. చిన్న బరి పట్టుకుని ఇట్లనే అనేది కానీ దెబ్బ మాత్రం మంచిగా తాకేది. బాగానే తాకేది సారు. మళ్ళీ ఇంకేంటంటే మా ఫ్రెండ్స్ ఉంటారు చిలంతా ఇట్లా మా 10th లో మెయిన్ ఏంటంటే మన గోడ అటువైపు ఉంటుంది, మనం ఇటు కూర్చుంటాం. మాది 4వ బెంచి. నేను బాలరాజు, భాస్కర్, బాలకృష్ణ వీళ్ళు ఉండేది. అంత అందరు నడుచుకుంటున్నప్పుడు కాలకాడ బుక్ పెట్టుకునేది. సార్ అడగగానే ఇట్లా తిప్పేది. చలం సార్ వచ్చేది. ఏం చూస్తున్నా బిడ్డ కనబడతలే ఆరా కనబడతలే పైకి పెట్టరా అదరా అరే బాలరాజు తెర పైకి పెట్టి మనకు కనబడతలే అట. అట్లాంటి అనుభవాలు నిజంగా అసలు మనం స్కూల్లో ఉన్న అనుభవం కాలేజీలో అస్సలు రాదు. మన స్కూల్లో ఉన్న ఫ్రీగా టీచర్లు కాలేజీలో అస్సలే ఉండరు. కాలేజీలు ఏంటంటే జస్ట్ వాళ్ళకి చెప్పాలి, నువ్వు నేర్చుకో నీ ఇష్టం రా, నేను చెప్పిన నాకు సాలరీ వస్తుందని చెప్పిన అంతే కాలేజీ. కానీ స్కూల్ మాత్రం నేను నేర్పాలి. వాడిని కొట్టినా తిట్టినా వాడు నేర్చుకోవాలి అంతే. ఇక అట్లుంటుంది. తర్వాత సీన్ సార్ ఉండేది మ్యాథ్స్ సీన్ సార్ ఏంది లెక్కలు చెప్పేది. లెక్కలు చెప్పి అది అర్థం కాకపోయేది. వీళ్ళకి అర్థం కాదు, అర్థమైతే లేదు. ఎట్లా అంటే ఆయన ఉదాహరణ ఎట్లేదంటే కిటికీ, A² అంటే కిటికీ, B² అంటే బోర్డు కిటికీ ఇవన్నీ కలిసి ఆన్సర్ వచ్చింది అని మాకు అర్థమయ్యే విధంగా మన క్లాస్ రూమ్ ఉన్న మెటీరియల్స్ ను యూజ్ చేసి ఒక X అంటే కిటికీ, ఒక Y అంటే బోర్డు, Z అంటే చాక్ పీసు, అట్లా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మన విధంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పి మనం నేర్పించిందంటే శ్రీనివాస్ సారే. ఇంకా తర్వాత సైన్స్ శ్రీనాథ్ సార్ ఉంటాడు. శ్రీనాథ్ సార్ ఏంటంటే మనం క్లాస్ వింటున్నప్పుడు సార్ ఏంటంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు మనం పొద్దున సంతోషంగా ఉంటే మంచిగా నిపుతుంది, సాయంత్రం మంచిగా నిపుతుంది. ఈ మధ్యలో నిద్ర వచ్చినట్టు అవుతుంది. నిజంగానే మధ్యలో నిద్ర వచ్చినట్టు అవుతుంది. నిద్ర రాగానే ఆయనకు అప్పుడే ఆ పీరియడ్ వచ్చేది. ఆయన రాగానే నిద్ర అంతా పోయేది. వాస్తవాన్ని చెప్పాలంటే లెసన్ చెప్పేది చెప్తున్నా అని చాక్పీస్ వేసేది. ఏమంటావురా అంటే నేనేమన్నా సార్ అంటే ఏదో నన్ను రాదు. వాలీబాల్ ఆడిపోయినాం. 9th ఉన్నప్పుడు పోయినాము. వాలీబాల్ ఆడుతుంటే రొటేషన్ ఆడమంటారు. ఈ రొటేషన్ ఏంటి మనకు తెలియదు. రొటేషన్ ఏంటంటే 4 ఆడుకుంటాం. నేను మూల నిలబడతాను. నేనే నిలబడతాను నాకు తెలుసు. ఆ రొటేషన్ అంటే సార్ రొటేషన్ అంటే ఏంటని భయపడినాం. మా సార్ రాపోయా. మా ఈ పీటీ సార్ అయితేనేమో స్పోర్ట్స్ కోసం ఖచ్చితంగా వస్తాడు. మా సార్ ఏమో సోషల్ ఆయన. ఈయన ఆటలు నేర్పాలి, సోషల్ చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి. ఇవన్నీ చెప్పుకుంటే టైం ఏడవుతుంది ఆయనకి రానికి ఉండకపోయేది. మామూలు తోలేదు. ఈయన పైసలు ఇచ్చేది పాస్కు, ఇంత తింటానికి ఇచ్చేది. పోయి ఆడరా గెలితే చూద్దాం, లేకపోతే రాని సపరేట్ ఎవరు చెప్పకూడదు. ఇక గెలితే మన తర్వాత చూసుకున్నారు. ఓ రోడ్డు పేరు అనుకో ఎవరు చెప్పకూడదు. సప్పుడు ఎట్లా బస్ ఎక్కి రారి అంతే ఇక అనేది. మేము పోయినాం. ఫస్ట్ మ్యాచ్ గెలిచినాం. సెకండ్ మ్యాచ్ ఆడుతున్నాం. సిద్ధరామపురం సార్ ఒక ఆయన పడుకుంటాడు. ఒకసారి ఆయన వచ్చి కూరగాయలు బాగా ఆడుతారు, రొటేషన్ పెడితే తెలుసా రొటేషన్ ఉంది. మాకు తెలియదు రొటేషన్. సార్ ఫోన్ చేసినాం. నేను వస్తున్నా ఆగుపీడా అని నాకు ఆయన ఫోన్ చేస్తా. నేను వచ్చేదాకా చిన్న సైజు అన్నాడు. అట్లా వచ్చిండు. వచ్చి ఆ సార్తో మామూలు టీచర్ ఫ్రెండ్సే ఉంటారు కదా. యువకర్లే కాదా నువ్వు మామూలు నేర్చుకున్నది ఇదే. మామూలు ఇట్నే ఆడతాను, నువ్వు ఆడతావు ఆపేవా చెప్పు, ఇట్నే ఆడతారు మా వాళ్ళు అన్నాడు. ఆడ గెలిచినాం. 2వ ప్రైజ్ తీసుకొని వచ్చినాం. ఆడ వచ్చిన దగ్గర నుంచి రొటేషన్ మాకు నేర్పించిండు. రొటేషన్ అంటే సర్వీస్ ఇచ్చినాక ఒక ప్లేస్ ఉండాలి. వాళ్ళకి పోయిందంటే తిరుక్కుంటూ ఆడాలి. ఒక ప్లేస్ ఒకటి మార్చుకుంటారు.
ఈ ఆట చలం సార్తోనే మనం నేర్చుకున్నాం. అప్పటి నుంచి వాలీబాల్, కబడ్డీ మనం తక్కువ, మన ఊర్లో ఎట్లా నేర్చుకోవచ్చు, కానీ వాలీబాల్ మనం నేర్చుకోవడం మాత్రం మన పీటీ సార్లు వాళ్ళు ఎవరు లేరు. కేవలం మన ఊర్లో వాలీబాల్ ఇంత బాగా ఆడుతారంటే దానికి కారణం ఖచ్చితంగా చలం సార్. ఇప్పటికి కూడా అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. హలో, థ్యాంక్ యూ నరేష్. అన్నట్టుగానే అర్ధగంట సేపు మా అందరినీ నవ్వినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు కొమ్మాయిపల్లి నుంచి అనిల్ మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. చిత్తరంజన్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం సార్. గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కూర్చున్నాం. సార్కు బ్యాడ్జీ పెట్టవలసిందిగా కూర్చున్నాం. రండి, పరిచయం చేసుకొని వెళ్ళిపోండి తొందరగా. లంచ్ టైం అవుతుంది కాబట్టి తొందరగా పరిచయం చేసుకోండి. లంచ్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సార్లకు నమస్కారం. మా ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు అనిల్. నేను ఆర్టీసీలో చేస్తున్నాను. ఆర్టీసీలో డ్రైవర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ అనిల్. వల్లాల బాలచందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పేర్లు ఎక్కిస్తాడు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా గురుగారులకి, మా స్టూడెంట్స్కి అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ చెప్పాలంటే మా అందరికన్నా చిన్నవాడు ఉంటాడు సన్నీ. ఆ సన్నీ వల్లనే ఈరోజు ఇంత చేసుకోనికి వీలైంది. ఆఫ్టర్ 15 years తర్వాత క్లాస్లో అందరికన్నా చిన్న, మా అందరిలో చిన్నవాడు ఉండేది సార్. ఇప్పుడు అందరికన్నా ముందుండి అతనే నడిపిస్తున్నాడు. చాలా గొప్పవాడు అయ్యాడు. ముఖ్యంగా మా స్కూల్ అనుభవం చెప్పాలంటే ఫస్ట్ వెంకరెడ్డి సార్ గారు. మాకు సార్ రాకముందుకు సార్ వచ్చాక స్కూల్ చాలా చేంజెస్ అయినాయి. స్కూల్ వెదరే మారిపోయింది మొత్తం. మా స్టడీ అవర్స్ కానీ, ఆ టూర్లు కానీ, యోగాలు కానీ అసలు మాకేం తెలియకపోతుండే అప్పటిదాకా. సార్ వచ్చి మొత్తం స్కూల్ వెదర్ మొత్తం చేంజ్ చేశాడు. అసలు 6 o'clock వరకు మాకు ఇంటికి వెళ్ళా గురుజుబాయి సార్. గురుజుబాయికి వెళ్ళేసరికి 8 o'clock అయ్యేది సార్. నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు. అప్పుడు మాకు సైకిల్ ఇట్లా లేవు. సార్ అయినా సరే చెప్పినా కానీ మీరు నాకు అవన్నీ చెప్పొద్దు, మీరు ఇక్కడ చదువుకున్నాకనే మీరు ఇంటికి వెళ్ళాలి, నాకు మీరు ఏ టైం కన్నా వెళ్ళండి, మాకు సంబంధం లేదని అట్లా చెప్పేవాళ్ళు. ఇంకా యోగా నేను ఇప్పటికీ యోగా చేస్తున్నాను సార్. మీరు నేర్పించిన యోగాలు ఇప్పటికీ చేస్తున్నాను సార్ నేను. చలం సార్ గురించి చెప్పాలంటే సార్ మేము సెటిల్ కాకపోతే మా పేరెంట్స్ అన్న బాధపడతారో కానీ సార్ సార్ ఏమనుకుంటాడో అన్న భయం ఒకటి మాలో ఉంది సార్. ఇప్పటికీ సార్ అంత మోటివేషన్ ఇచ్చేది క్లాస్లో కానీ బయట కానీ. ఇంకా రవీందర్ సార్ క్లాస్ రూమ్లో చాలా మోటివేషన్ ఇచ్చేవారు. యాదగిరి సారు మా ఎన్నమజాలకు మీరు ఎన్నమజాలో పుట్టడం మా అదృష్టం సార్. లేదంటే మాకు తెలుగు ఎలా చెప్పాలో మాకు అసలు మీరు చెప్పేదాకా మాకు తెలియదు సార్. ఇంకా అమర్ సార్ మేము అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు సార్. మేమంతా స్పోర్ట్స్ మీద అంత ఫోకస్ చేయలేదు, 10th క్లాస్ కాబట్టి. మీకు వెంకరెడ్డి సార్, నారాయణ సార్ మాకు రూమ్లో ఫ్రెండ్ లాగానే ఉండే సార్.
అసలు రూమ్ అసలు మా లాస్ట్ 10th క్లాస్లో వచ్చారు సారు 10th క్లాస్లో అలా రూమ్లో ఉండేది. అలా రూమ్లో సార్ ఎంత పని చేసుకున్నా కానీ మా హెల్ప్ అసలు తీసుకోపోయేది. సార్ పని సార్ చేసుకునేది, మమ్మల్ని మాత్రం స్టడీ అసలు 1 minute ఇట్లా వదిలిపెట్టకపోయేది. ఒకసారి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భానుచందర్. ఇంతసేపు మన సార్ ఎక్కడా అని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఆన్ ది వే శ్రీను నాయక్ సార్ గారు వస్తున్నారు కాబట్టి శ్రీను నాయక్ సార్ తొందరగా రావాలి సార్. మీకోసం పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. కొమ్మదల మంచిగిరి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరూ బాగున్నట్టుగా మళ్ళీ ఇట్లా కలుస్తామని మళ్ళీ చూసుకుంటామని అనుకోలే కదా. ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని, ఎందుకంటే జీవితంలో ఒకసారి వస్తుంది ఛాన్స్, మళ్ళీ రాదు. ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చినట్టు శ్రీనివాస్ గారికి నా తరపున మన బ్యాచ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ అట్లే ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా ఉపాధ్యాయులకు అండ్ బృందానికి అందరికీ వందనాలు తెలుపుకుంటూ, ఇంకా స్కూల్లో గడిపిన జ్ఞాపకాలు వస్తూ ఉంటాం పోతూ ఉంటాం, కానీ మళ్ళీ జీవితంలో మళ్ళీ కలవాలి అనే అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అందరం కోరుకొని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ అభివందనాలు. అండ్ నా స్కూల్లో అందరితోటి కొంచెం దూరంగాను, తక్కువ మాటలు, తక్కువ అల్లరి పనులు ఉంటుండే. కాకపోతే నాకు కొంచెం తక్కువ ఉండే సార్. మాకు స్కూల్లో స్టార్టింగ్ మేము స్కూల్కి వచ్చినప్పుడు మాకు బాలరాజ్ సార్ అని హెచ్ఎం ఉండే చిన్నప్పుడు. మేము ఈ స్కూల్కి స్టార్టింగ్ 6th వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాతకి మాకు అప్పుడున్న స్కూలు ఇక్కడ ఉంటుండే గేటు. అప్పుడు స్కూల్లో పండుగ దినం ఎప్పుడు అనిపించేది అంటే జెండా వందనానికి January 26కి ఇట్లా చేసుకుంటుండే మంచిగా. ఎట్లా అంటే ఒక కొబ్బరి మట్టలు తెచ్చి అండ్ మామిడాకులు తెచ్చి అవన్నీ తెచ్చుకొని ఆ రోజు నైట్ అంతా కూర్చొనిగా ఎవరి క్లాసులను వాళ్ళు డెకరేట్ చేసుకుంటుండే. అలాంటి టైంలో మేము అలాంటి రోజులు గడిపిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ గుర్తుకొస్తాయి. అవి మాట్లాడుకుంటుంటాం ఫ్రెండ్స్. అండ్ నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే ఈ స్కూల్లో చెట్లు పెట్టినాం. వెంకటరెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు స్కూల్లో చెట్లు పెట్టించాడు. ఈ వాతావరణానికి అంతా చేంజ్ ముఖ్య కారణం ఎవరంటే వెంకటరెడ్డి సార్ నాకు తెలిసి. ఈ స్టేజ్, మనం కూర్చున్న స్టేజ్ను, ఈ వాతావరణం, పచ్చని వాతావరణం, ఇవన్నీ ఈ కల్చర్ని తీసుకురావడానికి స్టార్ట్అప్ ఎవరంటే వెంకటరెడ్డి సార్ అని చెప్తాను నేను. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మంచిగిరి గారు. ఇప్పుడు కోల బాలరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రండి, త్వరగా రావాలి, లంచ్ టైం అవుతుంది. ఎందుకు రూమ్ లో పెడతా పూర్వ విద్య ఆత్మీయుల సమ్మేళనకు వచ్చిన గురువులకు, నా తోటి విద్యార్థులకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు బాలరాజు. నేను బీపీడీ కంప్లీట్ చేసి ఇది డెలివరీ దాంట్లో ఏటీఎల్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు. ఇంతతో నచ్చిన ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బాలరాజ్. ఇప్పుడు ఐలేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. స్టేజ్ మీద ఉన్న గురువులకి అండ్ నా స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు. నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు ఇక్కడికి వచ్చినాక, ఎందుకంటే ఇప్పటికీ అప్పలాగా భయపడుతున్నాను స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే కూడా. కామెంట్ అంటే
కానీ బయటకు వచ్చి మాట్లాడమంటే భయం, ఎందుకంటే సార్లు కూడా మాట్లాడితే చాలా భయంగా ఉంది. శ్రీనాయక్ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం, గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కూడా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. మీ రాక కోసం 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. సార్కు బ్యాచ్ పెట్టవలసిందిగా కోరుచున్నాం. ఐలేష్ గారు మీరు కంటిన్యూ చేయండి. లేట్గా వచ్చినా మన సార్ లేటెస్ట్గా వచ్చాడు శ్రీనాయక్ సార్. సార్కి సన్మానం చేయాలి, అది బ్యాచ్ పెట్టాలిగా కూర్చున్నాం. సన్మానం రాలేదా సార్, మర్చిపోయాను. ఓకే నాకేం చెప్పు, బట్ నాకు 2 విషయాలు గుర్తున్నాయని చెప్తాను. మన చెల్ల సార్ నుంచి ఏంటంటే నాకు సార్లో నచ్చాడు 2. ఒకటి తన స్మైల్ అండ్ ఇంకోటి ఒక వర్డ్, మీ చక్కగా కూడా సల్లగా ఉన్నారు అని ఎప్పటికీ అంటాడు సార్. అది ఎప్పుడు చూసుకుంటే నాకు నవ్వు వస్తుంది. అండ్ ఒక ఇది అండ్ మన తెలుగు సార్, మన యాదగిరి సార్ చెప్పాలంటే అతని లెసన్ ఒకటే గుర్తుకొస్తుంది, జడివాన. పాట చెప్పినప్పుడు మనం బయటికి వెళ్ళి క్లాస్ చెప్పేవాడు, అప్పుడు ఖచ్చితంగా వాన పడేది. ఆ విషయం అనేది సార్ ప్రతిసారి చెప్పేది. ఆ రోజు కూడా పడింది మన క్లాస్ చెప్తున్నప్పుడు, అది నాకు మైండ్ ఎప్పుడు గుర్తుంది. అండ్ నారాయణ సార్ గురించి చెప్పాలంటే తన రూమ్ లో ఉన్నప్పుడు సార్ తెలియకుండా తన యాక్షన్ వండేసుకునే వాళ్ళం. అవి కూడా మచ్చగిరిగాడు వండేసి ఇచ్చేవాడు. అంటే నైట్ సార్ ఆగలేనప్పుడు ఏం చేస్తాం సార్, దామోదర్ సార్ చెప్పాలంటే సార్ ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ ఉండే సార్ తోటి మాకు. వెంకటేశ్వర సార్ చెప్పాలంటే సార్ నాకు 8th క్లాస్ ఉన్నప్పుడు ఫిజిక్స్ లో ఒక లెసన్ ఉండేది, వెండియర్ స్కేల్ అనేది. దాని గురించి ఒక రోజు అడిగాడు, నేను చెప్పలేదు. సార్ చొంప మీద గువ్వే అని కొట్టే సార్ 2 రోజులు వచ్చింది సార్ నాకు. అది ఆ పని మూమెంట్స్ నాకు ఇప్పటికి మర్చిపోలేదు. అండ్ శ్రీనాయక్ సార్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేది. సార్ చెప్పిన లెసన్స్ మాత్రం వినేవాడిని, క్లాస్ తర్వాత చదువుకోపోయేవాడిని, డైరెక్ట్ ఎగ్జామ్ రాసేవాడిని. తను చెప్పిన లెసన్స్ నాకు అంత చేసేది సార్. అమరేంద్ర సార్ చెప్పాలంటే సార్ పీటీ సార్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడలేదు, ఎందుకంటే 10th క్లాస్ ఉన్నప్పుడు ఎప్పుడు చూడు స్టడీ మీద పెట్టారు, స్పోర్ట్స్ మీద మమ్మల్ని అంత ఎంకరేజ్ చేయలేదు ఎవరు. కాకపోతే సార్తో బాండ్ అనేది బాగా ఉండేది మాకు. అండ్ ఎగ్జామ్ సెంటర్లో కలిసి బాగా ఎక్కువైపోయాము. ఇంకా అంతే సార్, ఇద్దరితో విన్యాసం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఐలేష్. ఇప్పుడు ఊరుల వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం, త్వరగా రావాలి. బడి అనే ఒక నారుమడిలో విద్య అనే ఒక విత్తనం వేసి, అక్షరం అనే నీరు పోసి, చెడు అనే ఒక తలుపు తీసి మంచి ఫలాన్ని సమాజానికి అందించేవాడే ఉపాధ్యాయుడు. ఆనాటి ఆది కాలం నుంచి ఈరోజు ఆధునిక కాలం వరకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు అన్న తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే ఉంటుంది. థ్యాంక్ యూ వెంకటేష్, చక్కని మాట చెప్పారు. ఇప్పుడు భీమరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. మరియు అందరికీ మన గురువులందరికీ నా పాదాభివందనాలు. నేను హైదరాబాద్లో మార్కెటింగ్ చేస్తున్నాను. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతే ఏం చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ భీమరాజ్. ఇప్పుడు తుమ్మల బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం, సార్ వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు బాలకృష్ణ, నేను MBA కంప్లీట్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. మ్యారేజ్ అయింది, పాప. ఫస్ట్ సార్ వాళ్ళ గురించి చెప్పాలంటే ప్రధానోపాధ్యాయ సార్ గారు, వెంకటరెడ్డి సార్ గారికి ఫస్ట్ నేను ఒకరోజు సాయంత్రం పూట యోగా స్టార్ట్ చేసినప్పుడు శవాసనం వేయించారనమాట.
అందరూ లేచారని చెప్పి అట్లే అనుకున్నాను. సార్ వచ్చి నన్ను లేపిండి పైకి. ఏమైంది బాబు ఉన్నా పోయినా అంటే నేను ఉన్న సార్ అని చెప్పేసిన. అది కూడా బాగా అంటే నాకు చిన్నప్పట్లో అది ఎప్పటికీ గుర్తుండదు. శివాసనం అంటే పడుకున్నా కూడా అదే అప్పుడప్పుడు అనిపిస్తుంది. సార్ గుర్తొస్తుంటాడు. ఇది ఒకటి నాకైతే చిన్నప్పటిలో మంచి జ్ఞాపకం. ఇది ఒకటి. నెక్స్ట్ చిలం సార్ గురించి అయితే మేము 4వ బెంచ్ ఉంటుంటే పక్కకుల బెంచ్ కంటే మా బెంచ్ వాళ్ళు యాక్టివ్ ఉంటుండే ఎక్కువ. మేము కామెడీ చేయడంలో నేను నరేష్ బాలాజు బాగుంటుండే. సార్ అదే క్వశ్చన్ అడిగినప్పుడు మేమందరం బుక్లు కింద పెట్టుకుని చూసుకుని ఆన్సర్ చెప్పేది. ఒకరు కాంపిటీషన్ ఉంటుండే అనమాట. ఎవరు చెప్తే బాబా ఫస్ట్ ఎవరు చెప్తారని. అందులో మేమే ఫస్ట్ ఉంటుండే ఆన్సర్ చెప్పడంలో. సార్ అయితే కాకుండా దొరికిపోయినా మేమందరం. అయినా కానీ మేము అల్లరి వేసి వాళ్ళ సోషల్ అయితే మేము చాలా బాగా నేర్చుకున్నాం. అది నెక్స్ట్ అమరగా సార్ అంటే మేము స్పోర్ట్స్ ఏం ఆడిపోయేది నార్మల్ ఉంటుండే. యాగే సార్ గురించి చెప్పాలంటే పద్యాలలో మాకైతే ఇంతమందిగా పద్యాలు చెప్పడం వల్ల అంటే ఏ సార్కి ఎంత చూడలేదు అసలు. ఆ పద్యాలు వాడడంలో మాకు కూడా ఏం పద్యాలు రాకపోతే ఏం రాకపోయేది కానీ మా నార్మల్గా మాట్లాడేది పాడేది పాటలు కానీ ఆ సారుకి గుడ్డేసేది బాగా దాన్ని హ్యాపీగా ఉంటుండే చుతిరాతలో. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది నాకు. ఎన్ని గుడ్లు వాడే అన్ని గుడ్లు అని చెప్పేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. సీనియర్ సార్ సార్ మస్తు సార్ సారీ సార్. యాక్చువల్గా ఫస్ట్ సార్ వచ్చిన ఫస్ట్ నేనే అక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఆన్సర్ నేనే అయిపోయినా ఫస్ట్. అదైతే బాగా గుర్తుంటుంది నాకు. అందరూ నిల్చున్నారు, నేను ఎక్కడికి వచ్చినా అంటే అది బుక్కులు ఆన్సర్ అయిపోయినాను. నా టాలెంట్ ఏం లేదు. అది కూడా అయితే ఎప్పటికీ సార్ పేరు చెప్పినా నాకు గుర్తొచ్చింది. అది ఒకటే ఫస్ట్ యాక్చువల్గా మొత్తం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ అందరూ అక్కడ కూర్చున్నది. అందులో ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఫస్ట్ లాస్ట్ నేను వచ్చిన బుక్ చూసి ఆన్సర్ అయిపోయినా నేను కూర్చున్నా. అందరూ నాకు గ్రేట్ అనుకుంటే నేను తెలియదు. అది నేను చూసి చెప్పినా నాకు వెళ్తుంది. సార్ కూడా అప్పుడు కొంచెం బాగా చదువుతారు అబ్బాయి అనుకున్నాడు. తర్వాత కూడా బాగానే చదివేది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకృష్ణ. ఇప్పుడు గురుకు ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సంబంధం ఇచ్చేసిన సార్ వాళ్ళకి, నా తోటి విద్యార్థులకు సుస్వాగతము. ఫస్ట్ నాకు వచ్చి స్టేజ్ ఫియర్ అంటే చాలా ఇప్పటికి భయం ఉంటుంది. స్టేజ్ ఫియర్ అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నా. సార్ వాళ్ళ గురించి ఫస్ట్ వచ్చి హెచ్ఎం సార్ గురించి చెప్పాలంటే హెచ్ఎం సార్ వచ్చిన తర్వాత స్కూల్ చాలా డెవలప్మెంట్ అయింది, బాగుండే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రశాంత్. శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన అలనాటి గురువులకు మరియు విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు 2009-2010 ఇక్కడ మేము 10th అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ 15 years అవుతుంది. ఇప్పుడు 15 years చాలా కష్టమైంది కలోనికి. ఇంతమందిని అందరికీ ఫోన్లు చేసి అందరికి మెసేజ్లు పెట్టి ఒకరొకరికి వారం రోజులు కూడా ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఎట్లయినా ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాం. ఈ అందరూ వచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా, ఇంతతో చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సేను. ఇప్పుడు రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హాయ్ సార్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ గెట్ టుగెదర్ 9-10 బ్యాచ్ అని పెట్టారు కానీ నేనైతే 3-4లోనే ఎండ్ చేసి వెళ్ళిపోయాను. హైదరాబాద్ ఉప్పల్లో చదివాను అంతా. బట్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీస్ నౌలో చేస్తున్నాను. టీసీఎస్లో చేసి మళ్ళీ ఎల్టీఐ మైంట్రీలో చేంజ్ అయిపోయాను ప్రజెంట్గా. సో ఈ గ్రూప్ ఉన్న అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాకే నన్ను గ్రూప్లో యాడ్ చేశారు. అప్పటి నుండి గెట్ టుగెదర్ అన్నారు. ఇండో పాక్ వార్ కంటే అంతకంటే ఎక్కువే జరిగింది ఆ వార్లో. ఎన్ని గొడవలు జరిగాయో మాకే తెలుసు. బట్ ఫైనల్గా ఈరోజు చేసేస్తున్నందుకు అందరికీ సహకరించినందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. విల్ గెట్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజశేఖర్.
ఇప్పుడు అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. యాక్చువల్గా మాది వెల్మజాలి, బట్ నేను ఇక్కడ చదవలేదు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను బయట చదవాల్సి వచ్చింది. మేము వచ్చేసి చెప్పాలంటే బాయ్స్కి అందరికీ తెలిసి ఉండొచ్చు, ఆల్మోస్ట్ గర్ల్స్లో కొంతమందికి నా పేరు పరిచయం. నా పేరు అశోక్, మాది కూడా ఊరే. బట్ నేను మీతో పాటు స్టడీ చేయలేదు. కాకపోతే ఇక్కడికి రానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ మీరు ఏం చెప్తున్నారంటే స్పీచ్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక లాస్ట్ 2-3 months నుండి ప్లాన్ చేస్తున్నాం. నేనేమనుకున్నానంటే నాకు ఒకటి 2009 స్పెషల్ బ్యాచ్ ఏంటంటే సార్, వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్ అండ్ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్ ఆఫ్ 2007 అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ వీఆర్ ద అటెంప్ట్ సెకండ్ టైం. అంటే ఫిజిక్స్ పేపర్ కొంచెం టఫ్ రావడం వల్ల మేమే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అది కూడా కొంచెం స్పెషాలిటీ. అందులో ఈ ఆనుమతులలో మా 2009 బ్యాచ్ కూడా ఉన్నాం. ఈ గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం ఒక 2-3 months నుండి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా సక్సెస్ అయింది. అందరికీ థ్యాంక్స్. ఇంకోటి వచ్చింది ఏంటంటే నేనేమనుకున్నంటే నాకు శ్రీనివాస్ సార్ నాకు సారే, బట్ మేము ఎప్పుడైనా నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ గురించి కలిసినప్పుడు ఇప్పుడున్న బ్యాచ్ అయితే చెప్పొద్దు, బట్ ఏంటంటే నాకు ఆ అమ్మాయి పరిచయం, నేను ఈ రీల్ చేస్తున్నా, నేను దాన్ని ఏమంటారు అరే ఈ వీడియో చేయని లేకపోతే క్రికెట్ ఆడుతున్నా అని వీళ్ళు ఈ టాపిక్లో డిస్కషన్ జరుగుతుంటుంది. బట్ 2009 స్పెషల్ 19th బ్యాచ్ కలిసింది అనుకో, అరే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఆ సార్ తోటి మనం ఇట్లా చేసినాం. సపోజ్ శ్రీనివాస్ సార్ నా గురించి బాగా చెప్తారు, నాకు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చెల్లం సార్ది కూడా స్టడీ అవర్స్ పెట్టినప్పుడు దాంట్లో జరిగిన ఇష్యూస్ అవి చెప్తారేమో అనుకున్నాను. బట్ ఒక్కరు కూడా అవి మర్చిపోయినట్టున్నారు అందరూ. చెప్పిరు బట్ నాతో షేర్ చేసుకున్నాను మూమెంట్స్ చెప్పలేదు, అది గుర్తుకు రాలేదు. ప్లస్ ఇంకొందంటే కొంచెం స్టేజ్ ఫియర్ వల్ల మర్చిపోతున్నారు. ఇంకోటి ఫ్రెండ్స్, మనం ఇప్పటికి కూడా మన బ్యాచ్ గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మానవి వంగుందా మానవి వంగుందా అంటారు, మొక్కై వంగనిదా మానవి వంగుందా అంటారు. మనకి గురువులు అంటే అప్పుడు అంత భయం ఉన్నది కాబట్టి ఇప్పుడు మేము చేసే ప్రొఫెషనల్తో సార్ వీఆర్ హ్యాపీ. ఒకటి మేమేంటంటే మాకున్న నాలెడ్జ్ మాకున్న సపోర్ట్ వల్ల మేము ఎవరైనా చేస్తున్నామో అది మేము హ్యాపీగానే ఉన్నాం. అది కూడా ఒక గురువు ఉన్న సపోర్ట్ వల్లనే సాధ్యమవుతుంది సార్. సో గురువులది ఎంతో కాదు, పేరెంట్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టడం పెంచడం తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, కానీ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసింది గురువులతోటే ఉంటుంది. అది స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో, డిగ్రీ టైంలో, అప్ టు మన ఎడ్యుకేషన్ వరకు. పేరెంట్స్ ఏం చేస్తారంటే మనం మార్నింగ్ స్కూల్కి వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, మనం హోంవర్క్ చేసుకుంటాం, అంతవరకే ఉంటుంది. మనం పేరెంట్స్ గురించి ఆలోచించాము. పూర్వకాలంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే వ్యవసాయం చేసే కొడుకుది పడుకున్నప్పుడు ఒక తల్లి ఇక్కడ గొంతు దగ్గర సంథింగ్ నూనె ఆయిల్ అది పెడితే, నెయ్యి పెడితే అది కొట్టుకుంటూ ఉంటుంది. ఎవరికి? చదువుకునే అబ్బాయికి. అదే వ్యవసాయం చేసే అబ్బాయికి అట్లా ఉండదు, వాడు ఆరామ్స్గా పడుకుంటాడు. మనది ఏంటంటే రేపు సీన్ సార్ ఉంటాడు, సపోజ్ చెల్లం సార్ ఉంటాడు, రేపు ఎగ్జామ్ పెడతా అన్నాడు. మన థింకింగ్ ఏంటంటే మన పేరెంట్స్ కంటే ఎక్కువ కూడా మనం సార్గానే చెప్పిస్తూ ఉంటాం. కానీ మనం ఇప్పుడు మర్చిపోయిన పాయింట్ ఏంటంటే మనం వాళ్ళ ఆదర్శంగా తీర్చుకోలేకపోయినాం. ఎందుకంటే సార్ వాళ్ళు మన పొజిషన్లో మన స్టూడెంట్స్ ఎట్లుంటారు, సపోజ్ ఒక విద్యార్థి గేమ్స్లో లేదంటే ఒకడు గవర్నమెంట్ జాబ్స్ ఇంకోటి ప్రొఫెషనల్గా అట్లా ఎదగాలనుకున్నాడు, అందులో ఎదగలేకపోయారు. మన 6 సబ్జెక్టులు అయితే ఏ విధంగా ఉంటాయో మన ఉగాది పచ్చడిలో టైప్లో షెడ్ రోజులు అన్నట్టు ఒక్కో సబ్జెక్టు ఒక్కోసారి దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. తెలుగుకు ఉండేది తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాష అమ్మతనం అంటే అందులో ఉన్న మాధుర్యం అట్లా తెలుగు సార్కి ఉంటుంది. హిందీ సార్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన ఉనికితో పాటు భాష మనకు అవసరం. మినిమం ఇప్పుడు హిందీ సార్స్ ఎవరైతే ఉన్నారో మనకు చెప్పిన వాళ్ళతోటి మనం ఒక అట్లీస్ట్ 10-20% అయినా మేనేజ్ చేయగలుగుతాం. ఇప్పుడు సరే చదువు మానేసిన వాళ్ళైనా లేదంటే ఒక డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళైనా కూడా 10th క్లాస్ ఉన్న బేసిక్స్ తోటి మనం ఒక 10-30% మేనేజ్ చేయగలుగుతాం. ఏది బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇంగ్లీష్ సార్ అయితే తెలిసిన అదే ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వరల్డ్ వైజ్ ఉంటుంది కాబట్టి అది మనకు అప్పుడు బేసిక్స్ కరెక్ట్ పడి ఉంటే అంటే సార్ వాళ్ళు చెప్పింది కరెక్టే ఉంటుంది, బట్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం తెలుసుకోవడం తక్కువ ఉంటుంది. సో దానివల్ల మిస్ అయి ఉంటుంది. మ్యాథ్స్ సార్ లెక్కలేని ఏ విధంగా అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ అయిపోయింది, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అయ్యింది, కొంతమంది కాలేదు. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేస్తున్నాం కదా లైఫ్, మంత్ రాగానే దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, అప్పుడు A స్క్వేర్ B స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా కొసెక్ టీటా అంటే అమ్మ ఇది ఎక్కడి రా అనుకునేది. బట్ ఇప్పుడు మంత్ రాగానే దేనికి ఎంత చేస్తున్నాం దేనికి అది మనం కంపారిజన్ అనేది ఇప్పుడు ఎట్లున్నాం. మనకు స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ అయిపోతే బాగుంటుండే, నేను ఎప్పుడు సార్ అప్పుడు కొత్తగా వచ్చారు. అసలు డిసిప్లిన్ అంటే ఏందో సార్తోనే నేర్చుకున్నాం. ఏది లేకున్నా కూడా సార్ ఒప్పుకునేవాడు కాదు.
ఇక సార్ అసలు ఒక సబ్జెక్ట్ చెప్పడం ఏం లేదు. హెడ్ మాస్టర్ అయినా కూడా ఆల్ సబ్జెక్ట్స్ 6th నుంచి 10th వరకు ఏ సార్ రాకున్నా కూడా ఆ సార్ ఇమీడియట్లీ ఆ క్లాస్లో దూరేసి ఆల్ సబ్జెక్ట్స్ చెప్పేది. ఫస్ట్ ఆ సార్ రావడంతోనే భయం అయ్యేది. ఎందుకంటే సార్ యోగా నేర్పేటప్పుడు నేను అప్పటి నుంచి కూడా చాలా పొడుగెక్కుండే, ఆసనాలు చాలా ఇబ్బంది అయ్యేది నాకు. అట్లా ఒక 2-3 సార్లు నన్ను కొట్టిండు. అప్పటి నుంచి సార్ వచ్చినప్పుడల్లా భయం అయ్యేది. తర్వాత చలం సార్ గారు సోషల్ చెప్పేది, సార్ బాగా అనేది దొడ్డి పోతూ దోసకాయ తినొద్దు అంటే మన వాళ్ళు అదక తింటుంది ఏమయ్యేది మంచిగా 4 తిప్పేది. అది బాగా గుర్తొచ్చేది సార్ది. సార్ చాలాసార్లు అన్నది చదువుకుంటే బాగుపడతారు అని. తర్వాత యాదగిరి సార్ గారు వాస్తవానికి నాకు అన్ని సబ్జెక్టుల కన్నా ఒక తెలుగు అంటే చాలా ఇష్టం. నాకు ఎస్ఎస్సీలు కూడా 87 మార్క్స్ తెలుగులోనే వచ్చాయి. ఇప్పుడైతే మనకు ప్రోగ్రామ్ అనేది అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనకు లంచ్ చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా. ఇప్పుడు టీచర్స్ మా ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు లంచ్ అయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆ వీడియో కూడా మొత్తం ఫుల్ చూపిస్తా. ఓకేనా? చూడండి, ఇక్కడైతే మనకు ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తున్నారు. కొంతమంది ఇప్పుడు మనకు వడ్డిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ నేను అడిగిన వంటలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పినారు. మనం క్యాటరింగ్ ఇద్దాం అనుకున్నాం ఫస్ట్ మేము, కానీ ఏంటంటే మనకు టీచర్స్ వాళ్ళందరూ తినరు, బాగుండదు. మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ చేసినా కానీ ఒక వంటలోనే తేడా వస్తుంది అన్నమాట. ఈ వంటలు కూడా మంచిగా బ్రహ్మాండంగా చేయాలి, అమౌంట్ మనకు ఎక్కువైనా పర్లేదు అని అనుకున్నాం. అందరం అనుకున్నట్టే వంటలు కూడా మంచిగా సక్సెస్ అయింది. ప్రోగ్రామ్ ఎట్లా సక్సెస్ అయిందో ఈ వంటలు కూడా మంచిగా సక్సెస్ అయినాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇట్లాంటి భోజనం అనేది చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు 15 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి భోజనం చేస్తున్నాం. మనం 2010లో ఇట్లాంటి భోజనం చేసినాం. మనం టీచర్స్ స్టూడెంట్ అందరం కలిసి భోజనం చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క అవకాశం మనకు 15 సంవత్సరాలు కలిగింది. కానీ నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి భోజనం నేనంటే ఇంత ఫ్రెండ్స్తోని మన టీచర్స్తోని కలిసి భోజనం చేస్తుంటే మన గర్ల్స్ అండ్ బాయ్స్తోని అనుభూతి అనేది చాలా వేరే ఉంది. మీకు కూడా ఎలా ఉంది? మీకు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నా. కాన్సన్ట్రేషన్ చేస్తాం ఒక వ్యక్తి మీద, బాగా ఆ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నా కాన్సన్ట్రేషన్ చేస్తాం, ఇష్టం లేకున్నా కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఆయన దాన్ని ఏమంటారు, అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని కొంచెం దూరంగా ఉన్న అబ్జర్వ్ చేస్తూ ఉండేటువంటి. సో ఆ విధంగా చేయటం వల్ల నేను 5 years ఆ హై స్కూల్కి హెచ్ఎంగా ఉన్నా. 5 years కూడా 100% రిజల్ట్తో బెస్ట్ హెచ్ఎం అవార్డ్స్ తీసుకున్నాను నేను నల్గొండ జిల్లా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, పాఠశాలలోనే గులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కాబట్టి అంతే తప్ప నేను పొద్దున 4 గంటలకు లేచి సాయంత్రం 10 గంటల దాకా బుక్ చదివి నోట్స్ రాసి పరీక్షలు రాసి ఫస్ట్ వచ్చినా అనేది మాత్రం ఈ ప్రపంచం వెనక మరి ఏమి రాదు. అంబేద్కర్ కాలంలో వచ్చిందేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న ఒక్కటే మాత్రమే కాదు, మీరు ఏ పనైనా చేయాలి. సమాజంలో డబ్బులు సంపాదించిన వాళ్ళని మీరు ఒక్కసారి లెక్క పెట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో సగం జీతం ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో సగం జీతం ఉండదు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేస్తాడంటే చదువుకోనోడు యాప్స్ కనిపెడతాడు, బాగా యాప్స్ బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఒక రీల్స్ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థి రీల్స్ చేస్తే పిహెచ్డి చేసేట ఆయన చూసుకుంటే డబ్బులు ఇస్తూ ఉంటాడు. మీరు యూట్యూబర్లు కనుక చూడండి, రీల్స్ చేసే వాళ్ళని చూడండి, ఇండస్ట్రియలిస్టులను చూడండి, గేమ్స్ ఆడేటోళ్ళని చూడండి, ఎవడు పిహెచ్డి చేయలేదు దాంట్లో.
కాబట్టి మనకు చేసే పని మనం ఆ పనికి బానిసలం కాదు, మనం ఆ పనికి మాస్టర్. విశాలంగా బతుకుతుంటే వాడు ఫెయిల్యూర్డ్, వాళ్ళు ఏమీ లేకున్నా హ్యాపీగా బతికితే వాడు సక్సెస్ఫుల్ మ్యాన్. అందుకే నేను ప్రపంచంలో సంతోషంగా ఉండేటోళ్ళు ఏ దేశంలో ఉంటారు అంటే పర్ క్యాపిటల్ ఎక్కువగా ఉన్న స్విట్జర్లాండ్లో కాదు, అమెరికాలో కాదు, బ్రిటన్లో కాదు, పేద దేశం పాపం భూటాన్ అనే దేశం, హిమాలయన్ కంట్రీ. వాళ్ళకి ప్లేన్ మైదానాలు భూములు కూడా ఉండవు, అక్కడ ఉంటారు. ఎందుకు తెలుసా? చాలా సంతోషంగా ఉంటారు. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్, హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి సక్సెస్ని ఎప్పుడు కూడా మనకి వెనక జేబులో ఉన్న డబ్బుల్ని బట్టి మెజర్ చేయకండి. సక్సెస్ని ఎప్పుడు కూడా అంటే తనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే కావచ్చు, సమాజం దృష్ట్యా వస్తున్నటువంటి ఒడిదొడుకుల వల్ల ఆ సాగు లోపల ఒక మంచి మార్పు వచ్చింది. అట్లాగే ఒకప్పుడు యువకులుగా ఉన్నటువంటి వెంకరెడ్డి సార్ గారు ఇట్లా ఉంటుంది సార్, అదొక శక్తి నిజంగా కూడా. కానీ ఇంకా నేను కావాలంటే అక్కడి నుంచి మాట్లాడతాను సరే అని వాళ్ళు పెట్టేశారు. పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నాగాదు డీజే నాగ, వాడు రాజకీయ నాయకుడు, వాడు వాడిని బాగా పెద్దవాడు. అయితే వాడు ఏం చేసింది, సార్ 9 తారీఖు పెడతానని చెప్పిండు. 9 తారీఖు పెడతానంటే వీళ్ళందరూ ఒప్పుకున్నారు, కానీ ఈ అమ్మాయిలు ఒప్పుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఎస్ఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటాయి కదా, ప్రైవేట్ చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నాయి సార్, మార్చిలో ఏప్రిల్ పెట్టమంటే వాడు ఉన్నాడు ఆ సీన్ నాగార్జున సింగ్ గారు ఉన్నారు. వాడు నాకు ఫోన్ చేయండి సార్ ఎప్పుడు పెడతా అంటే ఏం లేదు సార్ ఆయన పెట్టబెడతా అంటే నాకు ఈ అందరి సార్ పేరు ఇయ్యారన్న, అందరి సార్ పేరు ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తారంటే మళ్ళీ నాగరాజుగా ఫస్ట్ పిల్లలు మంచిగా పరిష్కారం చేసుకోవాలి రైతుల రోజు వాళ్ళు జర ఉండే అని దాన్ని చేసి పరేసిన వాళ్ళు చేసినారు, మంచిగా గ్రాండ్గా చేసారు. కాబట్టి విద్యార్థులు చాలా మంది పెద్దలు పరిష్కారం ప్రతి ఒక్కడే ఉంటారా, ఎంతమంది 53 మందిలు 53 మంది నా యొక్క ఆశీస్సులు. ఈ బడికి కూడా ఒక బీరువా ఇచ్చారు, చాలా సంతోషం. వాస్తవంగా ఈ నిర్మదాల బడికి రావడానికి ప్రధాన కారణం నేను 2005లో నుంచి 10 జిల్లా సైన్స్ ఫేర్స్ మాకు పాఠశాల జరిగేది. అవన్నీ కూడా కొంత అనుభవం ఉన్నది. అన్నిటిలో కూడా మేము లోకల్ వాళ్ళం, యూనియన్లో నాది అధ్యక్షుడు కానీ కార్యదర్శి కానీ ఉండేవాడిని. ఆ విధంగా మంచి పట్టు సాధించుకున్నాం. రెండోది ఇంతకుముందు ఎవరో చెప్పారు, ఎక్కడున్నా మన యొక్క ఉనికిని కాపాడాలి. ఎక్కడ పోయినా, ఏ వాడలు ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ పని చేసినా నేను అనేటువంటిది ఒక ప్రత్యేకత ఉండాలి. నేను చేస్తూ ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అది విజయం.